క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, ప్రభు అయిన యేసు నామమున మీకు వందనములు తెలియజేయుచున్నాను. మట్టలాదివారం మొదలుకొని గుడ్ ఫ్రైడే వరకు కూడా యేసు ప్రభువు తీవ్రమైనటువంటి వేదన పొంది ఉన్నాడు. ఆ తీవ్రమైన వేదన పొందడం బట్టి ఈ వారాన్ని వీక్ ఆఫ్ ప్యాషన్, తీవ్రమైన వేదన అంటాం. పరిశుద్ధ వారంలో జరిగేటువంటి సంఘటనలు మనం చూసినట్లయితే, మరి మనకు తెలుసు ఈ ప్యాషన్ వీక్ అని ఎందుకు పేరొచ్చిందంటే, యేసు ప్రభువు విల్లింగ్‌గా ఆయన అభీష్టం మేరకు శిలువ మీద మన కొరకు ప్రాణం పెట్టుచున్నాడు. మన పాపములన్నిటిని కూడా విమోచించడానికి ఆయన ప్రాణము పెట్టి ఉన్నాడు. ఈ ప్రాణము పెట్టేటువంటి విధానంలో ఆయన, ఆయన పొందినటువంటి శ్రమలను ఈ వారమంతా కూడా ధ్యానిస్తాం కాబట్టి అప్ టు ఫ్రైడే, గుడ్ ఫ్రైడే ప్యాషన్ వీక్ అంటాం. సో, వచ్చే కొద్ది రోజుల్లో మనము ఈ సంఘటనల ద్వారా ప్రయాణిస్తున్నప్పుడు యేసు బాధలు, ఆయనకు ద్రోహం చేయబడినటువంటి విధానము, ఆయన చివరి రోజులు సమర్పిస్తున్నప్పుడు ఎలా ఉంటుందో ఆలోచన చేయాలి. ఆయన ప్రాణత్యాగం గురించి మనము దేవుని స్తుతించాలి. కల్వరి వరకు కూడా మనము మంచి డిసైపుల్స్‌గా ఆయన గొప్ప వేదన అనుభవించినటువంటి విధానములో తలపోసుకుంటూ దేవుని మనము స్తుతించాలి. ప్రతిరోజు కూడా యేసు ప్రభువు తన శిష్యులతో ఉండేవాడు. ఈ వారమంతా కూడా. ఆ శిలువ మ్రాను వచ్చే శిలువ మ్రాను మీద ప్రాణం పెట్టే వరకు కూడా. అయితే ఆ యొక్క శిలువ మరణ కార్యక్రమం అయితున్నప్పుడు అందరూ పారిపోయారు. గెత్సెమనే వనంలోనే లక్షవారముల నాడే అందరూ పారిపోయారు శిష్యులు. సో, ఆయన మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందో మీరు ఆలోచన చేయండి. కలువరి శిలువ, ఖాళీ సమాధి ఇయన్నీ కూడా మనము మన జీవితాల్లో ఎప్పుడు కూడా మనకి అవి ఆలోచన చేయడము, ఆయన్ని స్తుతించడము ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ మ్యాప్‌ని మీకు తెలియజేశాను. బేతనీ గ్రామంలో ప్రతిరోజు కూడా ఆయనకి ఇష్టమైనటువంటి కుటుంబము మేరీ, మార్తా, లాజరస్ ఆ కుటుంబము అక్కడ నివాసం ఉండేది. బేతనీకిని ఆహ్, మ మౌంట్ ఆలివ్ కొండలకి, యెరూషలేం దేవాలయం అన్నటువంటి టెంపుల్ మౌంట్‌కి చాలా, చాలా తక్కువ దూరం. ఒక 11, 12 కిలోమీటర్స్ ఉంటుందంతే. అయితే ఈ బేతనీ పట్టణానికి ప్రభువారు మట్టలాదివారం నాడు బేతనీ పట్టణం నుండి ఆయన యెరూషలేముకి వెళ్తాడు. యెరూషలేముకి మ్యాప్ చూడండి. యెరూషలేము పట్టణంకి వెళ్ళి మళ్ళా అక్కడ మట్టలాదివారం నాడు ప్రజల యొక్క స్వాగత సత్కారాలను ఆయన పొంది యూదుల రాజు హోసన్నా జయము అని వారు ఆయన రాజుగా వారు గుర్తించినప్పుడు ఆ యొక్క కార్యక్రమం అంతా ముగించుకొని మళ్ళా బేతనీకి వచ్చేస్తూ ఉండేవాడు. 1:1లో ఉంది ఇక్కడ. మనము ఈ పాయింట్‌లోకి బేతనీకి వచ్చి ఉండేవాడు. అలాగే నియమలక్షవారం వరకు కూడా ఉదయమేమో యెరూషలేం వెళ్తా ఉండేవాడు. సాయంకాలానికి బేతనీకి వచ్చి వాళ్ళు విశ్రాంతి పొందుతూ ఉండేవారైతే, బేతనీ నుంచి యెరూషలేంకెళ్ళేటువంటి మార్గంలో ఒలీవల కొండలున్నాయి. మౌంట్ ఆఫ్ ఆలివ్స్ ఉన్నాయి. ఆ కొండ ప్రాంతం ఎక్కి వారు వెళ్తూ ఉండేవారు. ఈ బెత్పాగే అనేది కూడా మౌంట్ ఆలివ్స్ మీద ఉంది. అక్కడి నుంచే ఆయన ఒక గొర్రె పిల్లను తీసుకురావడం, ఒక గొ గొ గాడిద పిల్లను తీసుకురావడం కూడా జరిగింది. ఇవన్నీ మనకు తెలుసున్నటువంటివి. అంటే పట్టలాదివారం నాడు ఆయన విక్టరీ కోసం విజయోత్సాహంతో యెరూషలేం పట్టణంలోనికి ప్రవేశించాడు. అయితే సాయంకాలానికి మళ్ళా బేతనీ గ్రామానికి ఆయన విశ్రాంతి కొరకు వస్తూ ఉండేవాడు. ఈ విధముగా మొదటి రోజు జరిగింది. రెండవ రోజు అంటే ఈరోజు యేసు ప్రభువు వారు పండ్లు లేని అంజూరపు చెట్టును శపించాడు. అంటే కాయనటువంటి ఫలాలు ఇవ్వనటువంటి చెట్టును ఆయన శపించాడు. అదే విధంగా వ్యాపారము చేయుచున్నటువంటి వారిని ఆ ఆలయం నుండి యెరూషలేము దేవాలయం నుంచి పారద్రోలాడు. మూడవ రోజున యేసుకు ద్రోహం చేసినటువంటి ఇస్కరియోతు యూదా ఆ యొక్క యూదులతో
మా సంప్రదింపులు ఎంత డబ్బు వస్తుంది నేను అప్పగిస్తే అనే విధానంలో సంప్రదింపులు జరిపాడు. అలాగే మంగళవారం నాడు ఏమైందంటే ఆయన ఆలివ్ పర్వతం మీద ఆలివట్ డిస్కోర్స్ అని ఒక మంచి ప్రసంగాన్ని ఇచ్చాడు. అది కడవరి కాలము, యుగాంతం గురించి అది చెప్పబడి ఉన్నది. కాబట్టి ఈ 3 రోజులులో అయిన తర్వాత 4గో రోజులో యేసుప్రభువు విశ్రాంతి తీసుకున్నాడు. అసలు ఏమి అక్కడ జరిగినటువంటి బైబిల్‌లో ఏమి కూడా 4గో రోజు బుధవారము ఆయన కార్యక్రమం గురించి ఏమి వివరించట్లేదు. 5వ రోజు యేసుప్రభువు శిష్యుల యొక్క పాద ప్రక్షాళన చేస్తూ మీరెంత విరిగి నలిగి ఉండాలి. మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలనే విధానంలో ఆయన పాదాలను కడిగాడు. పస్కా పండుగ గురువారం నాడు పస్కా పండుగ కాబట్టి చివరి భోజనము ప్రభరాత్రి భోజనము గురువారం నాడు ఆయన చేసి ఉన్నాడు శిష్యులతో పాటు. గురువారమే గెత్సెమనే వనంలోకి ప్రార్థన చేశాడు. అక్కడే ఇస్కరియోతు యూదా అప్పగించాడు. అక్కడే పేతురు తిరగబడతాడు. కత్తితో తిరగబడతాడు. మల్కు అనేవాడి చెవిని తెగ నరుకుతాడు. ఈ విధముగా అక్కడ యేసు ప్రభువు అప్పగింపబడడం అనేది గురువారం జరుగుతుంది. గురువారం రాత్రి గెత్సెమనే వనంలో జరుగుతుంది. 6వ రోజు ఫ్రైడే మనకు తెలుసు. గుడ్ ఫ్రైడే నాడు యేసు ప్రభువుని చిత్రహింసలకు గురి చేస్తారు. ఆయన శిలువ మరణము చేస్తారు, సమాధి చేస్తారు. 7వ రోజు కూడా ఏమైందో బైబిల్‌లో ఏమీ లేదు గానీ దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేస్తే ఆయన భూగర్భంలోకెళ్ళి అక్కడ ఉన్నటువంటి మృతి పొందినటువంటి విశ్వాసులను, రక్షింపబడిన విశ్వాసులను పరదైసు కింద నుంచి పైకి మార్చాడన్నట్టుగా మనం అర్థమయ్యే రీతిలో మనము ఆ యొక్క వాక్యాలను ఎఫ్‌సీ రాసిన పత్రికలో ఉన్న వాక్యాలను చూస్తాం. 8వ రోజు ఆదివారం పునరుత్థానం రోజు. మరుసటి రోజు పునరుత్థానం రోజు. ఈ విధముగా మట్ల ఆదివారం నేను చాలా గ్రాండ్‌గా జరుపుకున్నాం. చాలా అందరికి కూడా గాడ్స్ బ్లెస్సింగ్స్. మీరు అందరూ కూడా పాల్గొన్నారు. ఆ కార్యక్రమము ఒక చిన్న క్లిప్పు ఒక నిమిషము 30 సెకండ్లు వీడియో క్లిప్పు మీకు నిన్న అయినటువంటి కార్యక్రమం గురించి చూపిద్దామని అనుకుంటున్నాను. రాజమండ్రి విద్యానగర్ చర్చ్ ఆఫ్ గాడ్లో ఘనంగా మట్టల ఆదివారం నిర్వహించారు. విద్యానగర్ చర్చ్ ఆఫ్ గాడ్లో ఘనంగా మట్టల ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా దైవారాధన కార్యక్రమం జరిగాయి. చర్చిలలో సంఘ సభ్యులు ఈత మట్టలు చేతబూని హోసన్నా హోసన్నా అంటూ యేసురాజుకు జయము జయము అని స్తుతి గీతాలు ఆలపించారు. ఈ సందర్భంగా చర్చ్ ఆఫ్ గాడ్ గౌరవ డైరెక్టర్ డాక్టర్ గుమ్మడి శామ్యూల్ మోజెస్ మట్టలాదివారం సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమాన్ని చర్చి స్త్రీల డైరెక్టర్ డాక్టర్ బి కమలా షైరా, యువజన డైరెక్టర్ గుమ్మడి బ్రియన్ మోజెస్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమం అనంతరం సంఘ సభ్యులు మంగమ్మ కుటుంబం సంఘ సభ్యులకు శీతల పానీయాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు కె ఐజాక్ రాజు, కె సువర్ణరత్నం, జాకబ్, సుమన్, శ్రీనివాస్, రమేష్, ప్రభాకర్, అరుణ్, దీపక్, వరుణ్, సన్నీ, సంధ్య, సుషాను, శారదాంబ, సూజన్ తదితరులు పాల్గొన్నారు. ఆ పాపంలో ఉన్నప్పుడు చనిపోతే నరకానికి పోతాడు గనక నరక బాధను తప్పించి పరలోకానికి తీసుకువెళ్ళడానికి యేసును నమ్మటం వలన అది సాధ్యమవుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ముఖ్యంగా సిసిసి ప్రేక్షకులందరికీ కూడా మట్టలాది వార్పు శుభములు తెలియజేసుకుంటున్నాను. ఇంకా 2వ రోజుకి మనం వెళ్తున్నాం. హోసన్నా అనేటువంటి పదము అర్థము లార్డ్ సేవ్ అస్, కానీ అది ప్రైజ్ ద లార్డ్ కింద గ్రాడ్యువల్‌గా ఉపయోగంలోకి వచ్చింది. హల్లెలూయా అన్న ప్రైజ్ ద లార్డ్, హోసన్నా అనేది సేవ్ మీ లార్డ్ అన్నది ప్రైజ్ ద లార్డ్ అని ఇప్పుడు వాడుకలో ఉపయోగించడం జరుగుతుంది. హోసన్నా అనేది ఒక మట్టల ఆదివారం రోజున ఎక్కువగా ఉపయోగించడం చూస్తున్నాను. అయినప్పటికీ ఎప్పుడు వాడినా పర్వాలేదు. ఇంకా డే 2 అంటే సోమవారం నాడు ఏమేమి జరిగిందో చూద్దాం. యేసు ప్రభువారు ఫలించినటువంటి అంజూరపు చెట్టును
ఆయన శపించాడు. అంటే నువ్వు ఫలాలు ఫలించాలి అనేటువంటి విధానంలో ఆయన మనకు చెబుతున్నాడు. మత్తయి సువార్త 21 అధ్యాయము 18, 22లో మనము ఈ యొక్క కర్సింగ్ ది ఫిగ్ ట్రీ అనేటువంటి దాన్ని చూస్తున్నాం. ఇక్కడ యేసుప్రభు వారు మీకు చాలా సార్లు చెప్పాను. బేతనీ నుంచి యెరూషలేము దేవాలయంకి వెళ్తున్నాడు. మళ్ళా సోమవారం ఉదయం శిష్యుల్ని వేసుకుని మా 12 మంది శిష్యులు. అప్పటికి ఇంకా ఇస్కరియోతు ఏదో అప్పగించలేదు యేసుని. సో ఈ బేతనీ నుంచి బెత్ఫాగే గుండా యెరూషలేము దేవాలయంకి వెళ్ళేటప్పుడు మౌంట్ ఆలివ్స్ మీద అంజూరపు చెట్లు ఉన్నాయి. ఆయనకి బహుశా ఆకలేసి ఉంటుంది. ఈ అంజూరపు ఫలాలు తినాలనే ఉద్దేశంతో ఇలాంటి ఫలాలు ఉంటాయేమో అని చూశాడు. చూసినప్పుడు ఒక్క ఫలము కూడా లేదు దాని మీద ఆకులే కనిపించాయి. సో ఆయన నువ్వెన్నటికీ కూడా ఫలించకుందువుగాకని అనగానే చెట్టు మాడిపోయింది. అది వేళ్ళు కూడా మాడిపోయినట్లుగా గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ మనము గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఇశ్రాయేలీయులు ఆధ్యాత్మికంగా చచ్చిపోయారు కాబట్టి మీరు దేవుని తీర్పు కోసం ఎదురు చూడాలనే విధానంలో ఆయన అన్నాడని కొంతమంది అంటే, కొంతమంది క్రైస్తవులు ఏమంటారంటే అది మనకి వర్తించాలి. మనము ఒక నామకార్థపు క్రైస్తవుల వలె కాకుండా ఫలించటి క్రైస్తవుల్లాగా ఉండాలి. ప్రభువు కొరకు జీవించాలి, విశ్వాసంతో జీవించాలి. వ్యక్తిగతమైన జీవితంలో ఆత్మ ఫలాలు ఫలించాలి. ఒకవేళ ఫలించకపోతే ఆయన మనలను తీర్పులోకి తీసుకెళ్తాడు. తీర్పు అంటే క్రీస్తు సింహాసనం ఎదుట తీర్పు కాదు. ఆయన మనల్ని పట్టించుకోడు ఇంకా. ఆ విధముగా మనకి దేవుని యొక్క బ్లెస్సింగ్స్ కోల్పోయే వారంగా ఉంటాం. యెషయా గ్రంథంలో అయితే నేను మీరు మంచి ద్రాక్షలు కాయాలని నేను అనుకుంటున్నాను. కారు ద్రాక్షలు అన్నటువంటి విధానంలో కూడా ప్రభువు విశ్వాసులు ఫలించాలని చెప్తున్నాడు. ఇక్కడ అంజూరపు చెట్టు ఎప్పటికీ కూడా అది కాయకుండా శపించబడినట్లుగా ఉంది. విశ్వాసులైన వారు ప్రభువు కొరకు ఫలించకపోతే, ఆత్మఫలాలు ఫలించకపోతే వారు కూడా శపింపబడతారు అనే హెచ్చరికలాగా మనం తీసుకోవాలి. సో జీసస్ క్లీన్స్ ద టెంపుల్ యాజ్ ఎ సెకండ్ పార్ట్ మండే. ఇదంతా కూడా ఒలీవల కొండ మీద జరిగింది. అయితే ఇప్పుడు ఆయన ఆలయాన్ని శుభ్రం చేశాడు. ఈ ఆలయాన్ని శుభ్రం చేయడం అనేది, శుద్ధి చేయడం అనేది మార్కు సువార్త, మత్తయి సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తల్లో అంతా క్లియర్‌గా యేసు ప్రభువు ఈ యొక్క దేవాలయాన్ని, యెరూషలేము దేవాలయాన్ని క్లీన్ చేసినట్లుగా మనము చూస్తున్నాం. అది దేవాలయం అంటే ఒక బిజినెస్ సెంటర్ లాగా మారిపోయింది ఆ దినాల్లో. ఈ దినాల్లో కూడా మీరు చూడొచ్చు. పాస్టర్లు కూడా మనీ మేకింగ్ బిజినెస్ మెన్‌గా ఉన్నారు. ఆ దేవాలయంలోనే వ్యాపారాలు జరుగుతా ఉంటాయి. బయట జరుగుతా ఉంటాయి. అలాంటిది ప్రభువుకి ఇష్టం కాదని మనము చూడాలి. ఆయన ఫస్ట్ టైము ఆయన కోపము పడిన విధానము మనం ఇక్కడ గమనిస్తున్నాం. మార్కు సువార్త 11, 15, 17లో ఆయన ఆ వ్యాపారము చేయవారిని నా యొక్క దేవాలయాన్ని నా తండ్రి దేవాలయాన్ని, నా మందిరాన్ని మీరు దొంగల గుహగా చేశారా అని అక్కడ పావురాలు అమ్ముతున్నారు. కొరడాలు చేసి యేసు ప్రభు తాళ్ళతో మొత్తం అన్నిటిని తోలేసాడు. అంత కోపగించాడనమాట. యోహాను సువార్తలో అది మనం చూడవచ్చును. అసలు ఏంటి యేసు ప్రభు దేవాలయాన్ని శుద్ధి చేయడంలో ఉన్నటువంటి మర్మం ఏంటనేది అడిగితే, దేవుని యొక్క ఆరాధనా స్థలములో విక్రయాలు చేయకూడదు. ఒక మార్కెట్ లాగా దేవుని ఆలయాన్ని చేయకూడదు. పరిశుద్ధతతో ఆరాధించడం అనేది దేవునికి ఇష్టం కాబట్టి, ఏ విధముగా అయితే వచ్చినటువంటి పరిశుద్ధులు పరిశుద్ధతతో ఆరాధించాలో ఆ విధముగానే దేవుణ్ణి ఆరాధించేటువంటి ఇంటిగా ఉండాలి గాని, ఒక వ్యాపార గృహముగా అది ఉండకూడదని యేసు ప్రభు యొక్క ఇష్టం అది. దొంగల గుహగా చేసేసారు అని ఆయన దాన్ని శుద్ధి చేయడం చేశాడు. సో ఆరాధన కూడా మనము ఒక స్వచ్ఛంగా ఆత్మతోనూ, సత్యముతోనూ ఆరాధించాలి. అదే విధముగా మనము పరిశుద్ధాలంకారాలు ధరించుకుని
మనము దేవుని స్తుతించాలి. అంటే మన స్తుతి ఆరాధన ఒక రకమైనటువంటి పరలోకపు ఆరాధన కాబట్టి, మన స్తుతి ఆరాధన ఒక ఎటర్నిటీకి సంబంధించింది కాబట్టి, ఆ భావనతోనే మనం ఉండాలి గానీ, వ్యాపార దృక్పథంతో ఏది చర్చి లోపల గానీ, బయట గానీ చేయకూడదు. కానీ ఈ ప్రెజెంట్ డేస్‌లో మీరు ప్రభువు చెప్పిన దానికి వ్యతిరేకంగా క్రైస్తవ వ్యతిరేక పద్ధతులు ఆటోమేటిక్‌గా చొప్పింపబడుతున్నాయి. పూర్వకాలంలోనే చొప్పింపబడ్డాయి. ఇప్పుడు కూడా చొప్పింపబడుతున్నాయి. క్రిస్టియన్ కౌంటర్ కల్చర్ అని కొండ మీద ప్రసంగం అప్పుడు ఆ మాట ఉపయోగించాను. క్రైస్తవ వ్యతిరేక సంస్కృతి ఉన్నప్పుడు క్రైస్తవ వ్యతిరేక పద్ధతులు చర్చ్‌లోకి వచ్చేస్తా ఉంటాయి. అవి మనం కనుక్కుంటా ఉండాలి. వ్యాపారం జరుగుతుందా? చూడండి మీరిప్పుడు యూ కెన్ అండర్‌స్టాండ్ in the whole world and also you can see in our state that which people are doing business, which church is doing business rather than the spiritual sacrifice offerings. ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించే విధముగా ఉంటున్నారా? వ్యాపారం చేస్తున్నారా? ప్యాకెట్లలో రొట్టె ద్రాక్షరసం ఇచ్చేవాళ్ళు ఉంటారు. తల మీద నీళ్లు చల్లే వాళ్ళు ఉంటారు. రుసుముకి కానుకలు తీసుకుని ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. ఆ విధముగా వాక్యము చెప్పినప్పుడు కూడా బిజినెస్ టైప్ ఆఫ్ మైండెడ్‌తో వాళ్ళు కానుకలు ఇస్తేనే మీకు స్వస్థత, కానుకలు వస్తేనే మీకు సంపద, కానుకలు వస్తేనే మీ గృహంలో శాంతి, సమాధానం అన్న విధంలో ఈ ప్రాస్పరిటీ గాస్పెల్ అనేది ఈ 21st సెంచరీలో ఎక్కువైపోయింది. మీరే అర్థం చేసుకోవచ్చు. వ్యాపారము చేసేటువంటి గృహం కింద ఉందా చర్చి? లేకుంటే ఆత్మ సంబంధమైనటువంటి మందిరంగా ఉందా అన్నది చూడవచ్చు. కాబట్టి యేసు ప్రభువుకి చర్చ్ ద్వారా సంపాదించడం గాని, చర్చిని ఆయన వ్యాపారపు ఇల్లుగా చేయడం గాని, అంటే చర్చికి లోపల అప్పుడు వాళ్ళేం చేసేవారంటే యెరూషలేము దేవాలయం చుట్టూ ఈ పిక్చర్‌లో ఉన్న విధంగా ఆయన ఆ యొక్క పౌరాలు అమ్ముతున్నారక్కడ. రకరకాలుగా గొర్రెలు, గేదెలను కూడా అమ్ముతున్నారు. అలాగే డబ్బు మార్పిడి చేసుకుంటున్నారు. ఆయన తాళ్ళతో కొరడా చేసి జొలిపిస్తున్నట్లుగా ఈ పిక్చర్‌లో ఉన్నది. యోహాను సువార్తలో అదున్నది. అంటే అంత కోపం వచ్చేసింది దానికి. ఆ బల్లలు కూడా తిరగేసేసాడు. యేసు ప్రభువు ఇంత కోపాన్ని ప్రదర్శించడం అనేది ఈ హోలీ వీక్‌లో సోమవారం నాడే మనము గమనిస్తున్నాం. కాబట్టి ఆయన క్రోధానికి, ఉగ్రతకి అక్కడ ఉన్నవాళ్ళు పారిపోయారు. ఎవరు ఎదిరించలేకపోయారు. దైవ మానవుడు, దైవ కుమారుడు యేసు మాట్లాడే మాటలకు నా 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 ఇంటిని, దేవుని ఇంటిని దొంగల గృహగా చేసేసారు. ఇది దేవాలయమా లేక దొంగల ఆలయమా అనే మొత్తానికి ఆయన వారిని చెదరగొట్టేశాడు. ఆ విధంగా దేవాలయాన్ని శుద్ధి చేసేశాడు. ఆ దేవాలయాన్ని శుద్ధి చేసి అంటే మన యొక్క మనము మన వర్షిప్ ప్లేసెస్ వ్యాపార కేంద్రాల కింద ఉండకూడదు. బిజినెస్ దృక్పథంతో పాస్టర్లు వాక్యాలు చెప్పకూడదు. బిజినెస్ ఆటోమేటిక్‌గా ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, అయినను మీ తండ్రి వారిని పోషించున్నాడు కదా అన్న విధానంలో పాస్టర్లు గాని, సేవ చేస్తున్నటువంటి ఎవాంజలిస్టులు గాని, ఎప్పుడు దేవుని మీద ఆధారపడే బ్రతకాలి గాని, రియల్ ఎస్టేట్ బిజినెస్‌లు చేయడానికి, లేక చర్చ్ ద్వారా సంపాదించుకోవడానికి గాని ఎప్పుడూ ఒకవేళ అలా చేస్తే వాళ్ళు శాపగ్రస్తులు. దేవుని శాపానికి గురి అవుతారు. అంటే సోమవారం నాడు యేసుప్రభు వారు అక్కడ అంజూరపు చెట్టు చూసి మీరు ఫలించి అభివృద్ధి పొందిడి అన్న విధముగా మనం అభివృద్ధి పొందాలని కోరుకునే విధానంలో దాన్ని ఏ విధంగా ఇంటర్ప్రెట్ చేసుకోగలమంటే ఆకులే కనిపించాయి గానీ ఫలాలు లేవు. నీ జీవితంలో కూడా ఆకులే కనిపిస్తున్నాయేమో, ఫలాలేమీ లేవేమో. ఆయన శపిస్తాడు సుమా, జాగ్రత్తగా ఉండు సుమి. అది ఫస్ట్ లెసన్. రెండవదేంటంటే అది ఒలీవ కొండ మీద ఒలీవ చెట్టుని చూసి ఆయన ఆ విధంగా చేసి ఉన్నాడు, శపించాడు, ఎండిపోయింది. రెండవది ఆయన దేవాలయములో వ్యాపారము చేయుచున్నప్పుడు ఆ యెరూషలేము దేవాలయం అందుకనే అక్కడ వ్యాపారానికి కారకులైనటువంటి మనుషుల మీద ఆయన కోపడినప్పుడు ఆ వ్యాపారానికి సంబంధమైనటువంటి పెద్దోళ్ళు ఉంటారు కదా!
ఆ యాజకులు ఆ యాజకులు యేసు ప్రభువుని మా మా ఆయన ఆయన దుర్భాషలాడుతూ ఏ విధముగా ఆయన చంపాలి, అరెస్ట్ చేయాలని కూడా ఆలోచన చేయడానికి సోమవారం నాడు జరిగినటువంటి సంఘటన కూడా కొద్దిగా తోడ్పడి ఉన్నది. ఈ విధముగా యెరూషలేము దేవాలయాన్ని ఆయన శుద్ధి చేస్తున్నాడు. మూడవ రోజు కూడా అంటే రేపు జరగబోయేటువంటి పార్ట్‌లో కొద్ది భాగం చెప్తాను. మూడవ రోజు ఏంటంటే, యేసు ప్రభువు మంగళవారము ఉదయమే ఆయన మళ్ళా ఒలీవల ప్రాంతానికి మీదుగా యెరూషలేము దేవాలయానికి వెళుతున్నాడు. వెళుతున్నప్పుడు శిష్యులంటారు మార్కు సువార్త 11, 21, 24లో ప్రభువా! మరి అంజూరపు చెట్టు నువ్వు శపించిన చెట్టు వేళ్ళుతో సహా ఎండిపోయింది అని మా పేతురు అంటాడు ముఖ్యంగా. అప్పుడు యేసుప్రభు అంటాడు 2 రకాలైనటువంటి విధానాల్లో మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఫలములు పండాలి, ప్రభువు కొరకు ఫలించాలి. అది నంబర్ 1 చెప్పేశాను. అయితే ఇక్కడేమన్నాడంటే, మీరు విశ్వాసం ఉంచండి దేవుని యందు. ఈ కొండను చూచి ఎత్తబడి సముద్రములో పడుము అంటే అది పడిపోతుంది. నేను విశ్వాసముతో దాన్ని శపించాను కాబట్టి ఆ విశ్వాసముతో అది ఎండిపోయింది. అటువంటి విశ్వాసము కలిగి మీరు ఈ బండరాయి, ఈ కొండ సముద్రంలో పడుంటే పడిపోతుంది. ఆ విధముగా మీరు విశ్వాసము కలిగి ఉండాలి. మీరు ప్రార్థన చేసినప్పుడు ఏదన్నా సంశయం పడకుండా ఆయన అడుగుచున్న వాటిని మీరు పొందామని మీరు అడుగుతున్న వాటిని మీరు పొందామని నమ్మండి. అంటే దేర్ ఆర్ 2 లెసన్స్. ఒకటి ఆకులు మాత్రమే పచ్చగా ఉండకూడదు క్రైస్తవులు. ఫలాలు కూడా ఫలించాలి. పచ్చగా ఉండండి. దేవుని కొరకు ఫలాలు ఫలించండి. అలాగే మా మా రెండవ పాయింట్ ఏంటంటే విశ్వాసముతో మీరు పనులు చేయండి. విశ్వాసముతో మీరు ఏమి అడిగినప్పటికిను అది మీకు ఇవ్వబడుతుంది. వాడిపోయిన అంజూరపు చెట్టు. ద వెదర్డ్ ఫిగ్ ట్రీ. సో, మంగళవారము నాడు ఉదయము ఈ విధంగా బేతనీ నుంచి యెరూషలేముకి వచ్చేటప్పుడు దారిలో సోమవారం నాడు ఆయన శపించినటువంటి అంజూరపు చెట్టు గురించి వాళ్ళ పేతురు అడిగినప్పుడు ఆ విధముగా దేవుడు సమాధానం చెప్తాడు. మనము నిశ్చితంగా దేవుడు మనల్ని పరిశీలిస్తా ఉంటుంటే మీకు కొంతకాలం కిందట చెప్పాను. మెషరింగ్ రాడ్ అని కొలకర్రతో దేవుడు మనల్ని కొలుస్తా ఉంటుంటే మనము ప్రతి ఏటా కూడా భక్తిలో పరిశుద్ధతలో అభివృద్ధి పొందుతున్నామా లేదా అన్నది మనం చూసుకోవాలి. చిన్న బిడ్డ ఎదుగుతుంటుంటే ఆ యొక్క మెషరింగ్ స్కేల్ మీద పెరుగుతూ ఉంటాడు. అలాగే క్రైస్తవులు కూడా అభివృద్ధి పొందాలి ఆత్మీయతలో, పరిశుద్ధతలో. ఆకులు మాత్రమే, మనుషులు మాత్రమే పెరుగుతూ ఆత్మశుద్ధి లేని వారైతే అది దేవునికి ఇష్టము కాదు. అంటే మీరు ఫలించని వారుగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఆ అంజూరపు చెట్టు యేసుప్రభు ఒక మాట విశ్వాసంతో మాట అనగానే అది ఎండిపోయింది. కాబట్టి యేసుప్రభు మనల్ని కూడా ఏదడిగినా విశ్వాసంతో అడగాలని ఆయన చెప్తున్నాడు. ఇది మంగళవారం నాడు ఉదయం జరిగినటువంటి సంఘటన. అయితే మధ్యాహ్నానికి ఆ దేవాలయంలో యెరూషలేము దేవాలయంలో తర్కం జరుగుతుంది. అప్పుడు ఆయన అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా వ్యాపారానికి అడ్డొస్తున్నాడు ఈయన అని ఉచ్చులు బిగించి వారిని యేసుప్రభుని అరెస్ట్ చేద్దామని చూస్తారు. అప్పుడు యేసుప్రభు కూడా వాళ్ళని గుడ్డి మార్గదర్శకులారా, బ్లైండ్ గైడ్స్, మీరు సున్నము కొట్టిన సమాధుల్లారా, మీరు బయటికి ఎంతో బాగున్నారు కానీ లోపలంతా అపవిత్రతతో కలిగి ఉన్నారని, మీరు పాములు యొక్క పుత్రులుగా ఉన్నారు మీరు, మీకు తీర్పు తప్పదు అని ప్రభువు వారిని వార్నింగ్ ఇస్తాడు. అదే విధముగా అదే రోజు మంగళవారం రోజు సంప్రదింపులు మొదలు పెడతాడు ఇస్కరియోతు యూద. ఎన్ని నాణాలు ఇస్తారు నాకు? 60 ఇస్తారా, 30 ఇస్తారా, లేక 100 నాణాలు ఇస్తారని సంప్రదింపులు కూడా మంగళవారం నాడు జరుగుతాయి. మధ్యాహ్నం నాడు మళ్ళా ఆయన బేతనీ గ్రామానికి వెళ్ళిపోతా ఉంటుంటే ఒలీవల కొండ మీద ఆలివ్ ఉపవాసము చేస్తాడు. ఉపన్యాసం చేస్తాడు. అంటే దెర్ ఆర్ మెనీ డిస్కోర్సెస్. ఉపన్యాసం అంటే సర్మన్స్ అన్నమాట. బిగినింగ్ లో ఈ ఆలివ్
కొన్నేళ్ల కిందట ఈ ఆలివ్ ఆలివ్ కొండ మీద యేసు ప్రభు చేసిన ప్రసంగాన్ని సెర్మన్ ఆన్ ది మౌంట్ అనుకునేవాడిని నేను. చాలా మంది అలా అనుకుంటారు. సెర్మన్ ఆన్ ది మౌంట్ వేరు. అలాగే సెర్మన్ ఆన్ ది ఆలివ్ మౌంట్ వేరు. ఆ ప్లేసెస్ వేరు. కాబట్టి ఇక్కడ ఈ యేసు ప్రభు వారు ఈ సెర్మన్ ఆన్ ఆలివ్ మౌంట్ మీద ఒక ఉపన్యాసం చేస్తాడు. ఆ ఉపన్యాసం ఏంటంటే రెండవ రాకడకు సంబంధించింది. ఆయన భవిష్యత్తు గురించి చెప్పాడిక్కడ. అంటే యేసు ప్రభువుని అడుగుతారు, ప్రభువా యుగాంతం ఎలా ఉంటుంది? మరి నువ్వు చెప్పు అంటే, ఈ ఆలివ్ కొండ మీద ఆయన కొద్దిసేపు శిష్యుల్ని ఆపి 12 మంది శిష్యుల్ని ఆపి, ఆ మంగళవారం మధ్యాహ్నము వారికి ఒలివెట్ ఉపన్యాసాన్ని ఇస్తాడు. ఆ ఒలివెట్ ఉపన్యాసము మనం ఆల్రెడీ ఇదివరకు డిస్కస్ చేశాము. అది మత్తయి సువార్తలో ఉంటుంది, మార్కు సువార్తలో ఉంటుంది, లూకా సువార్తలో ఉంటుంది. సో, యేసుప్రభు వారు బేతనీ నుంచి లక్షవారం వరకు కూడా నియమ లక్షవారం రోజున మాత్రము రాత్రి ఆ మేడగదిలోకి వెళ్ళిపోతాడు. అక్కడ రొట్టె విరిచే కార్యక్రమాన్ని చేస్తాడు. అప్పటి వరకు కూడా ప్రతిరోజు అంటే ఆదివారం రాత్రి, సోమవారం రాత్రి, మంగళవారం రాత్రి, బుధవారం రాత్రి కూడా బేతనీ గ్రామంలో తన యొక్క స్నేహితులతో ఆయన అనగా మేరీ, మార్త, లాజరుతో ఉంటాడు. ఈ బ్యాక్‌కి మళ్ళా వస్తున్నప్పుడు మంగళవారం నాడు మౌంట్ ఆలివ్స్ మీద ఆయన ఒక ప్రసంగాన్ని చేస్తాడు. ఆ ప్రసంగం మనకు తెలుసు ఆల్రెడీ. అది యుగాంతపు సూచన. మత్తయి సువార్త 24, 32, 37 ఎలా ఉందంటే, ఇజ్రాయేలు దేశం అంజూరపు చెట్టు చూడండి, అది చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉందని మీకు తెలుస్తుంది. అలాగే ఒకవేళ ఇజ్రాయేల్ దేశము బాగా అభివృద్ధి పొందుతుంది, అభివృద్ధిలోకి వచ్చింది, అది పుట్టినప్పటి నుంచి అని మీరు అనుకుంటుంటే అంతం దగ్గరలో ఉంది. వసంతకాలము దగ్గరలో ఉందని అంజూరపు చెట్టు చిగురిస్తుంటే మీకు ఎలా తెలుస్తుందో, ఇజ్రాయేల్ దేశం అభివృద్ధి పొందుతుంటే మీకు ఆ యొక్క అంతము దగ్గరలో ఉందని మీరు గుర్తెరగండి అంటాడు. ఈ ఈ ఈ మాట మనకి ఇదివరకు మనం డిస్కస్ చేసాం. మన ఎండ్ టైమ్స్ కూడా ఒక స్పెషల్ టైటిల్ పెట్టాను. అదేంటంటే ప్రాఫిటిక్ క్లాక్ బట్టి దేవుని యొక్క యేసుప్రభు యొక్క రాకను మనము కనిపెట్టుట. అంటే టైం చెప్పలేం గానీ త్వరలో వస్తాడని చెప్పవచ్చు. ఇశ్రాయేలు దేశము ప్రభు యొక్క రాకడకు ఒక ప్రవచన గడియారము. ఇజ్రాయేల్ దేశంలో ఏమేమి జరుగుతున్నాయో అదొకటి. ఇంకా రకరకాలున్నాయి. ఖగోళపు సంకేతాలున్నాయి. లోకంలో అనేకమైన సంకేతాలున్నాయి. వాటన్నిటి బట్టి కూడా మన ఫస్ట్ లెసన్ అదే. ఎండ్ టైమ్స్‌లో చక్కగా ఉంటుంది. తెలుగులో చూడండి ఎప్పుడైనా మీకు అవకాశం కలిగినప్పుడు. ఈ యుగాంతపు సూచనకు అంజూరపు చెట్టుని చూడమంటాడాయన. అక్కడేమో అంజూరపు చెట్టుని శపించాడు. ఇక్కడ అంజూరపు చెట్టును చూసి అది ఫలించి ఫలములు కాస్తున్నప్పుడు మీరు వసంతకాలం సమీపంగా ఉన్నది కదా! అదే రీతిలో మీరు ఇజ్రాయేలు దేశం అభివృద్ధి పొందుతున్నప్పుడు ప్రభు సమీపంగా ఉన్నాడని గుర్తెరగండి అంటున్నాడు. 34 వచనం అంటాడు. 24, 34 ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతించదు. తరం అంటే బైబిల్ ప్రకారము 70 ఏళ్ళు అన్నారు. అంటే ఆయుష్ అన్నమాట. అందువలన ఇజ్రాయెల్ దేశము పుట్టి 1948 మే 1లో దానికి స్వాతంత్రం వచ్చింది. దానికి 70 ఏళ్ళు లేక 80 ఏళ్ళు ఆయుష్ కాబట్టి, తరం కాబట్టి, ఇదంతా కడవరి కాలం కాబట్టి 1948కి 2028 అంటే ఇంచుమించు ఇంకొక 4 సంవత్సరాలు అటు ఇటులో మనిషి కుమారుడు వస్తాడు అనేటువంటి భావన ఉంది. ఆయన దృష్టిలో 1000 సంవత్సరాలు ఒకరోజు 1000 సంవత్సరాలు కాబట్టి ఏమన్నా మార్పులు చేస్తాడేమో మనకు తెలీదు. అందరూ రక్షింపబడాలని ఆయన ఉద్దేశం కదా! కాబట్టి అయితే ఈ కథలో సారాంశం ఏంటంటే, ఇజ్రాయెల్ బాగా అభివృద్ధి పొందింది. ఇప్పుడు నెల్లాళ్ళ పైగా హమాస్ మీద యుద్ధం చేస్తుంది. హమాస్ అంటే ఒక 20 లక్షలు, 30 లక్షల మంది ఉండేటువంటి చిన్న దేశం మీద అంటే వాళ్ళు కూడా ఎంత నాశనం చేసినా వాళ్ళు పూర్తిగా లొంగట్లేదంటే ఎంత అభివృద్ధి పొందో చూడండి హమాస్. కాబట్టి ఇజ్రాయెల్ దేశం ఒక సంవత్సరం ఒక ఆల్మోస్ట్ ఒక 4, 5 నెలల నుంచి చేస్తుంది యుద్ధం.
అయినా అది తీసుకోలేకపోయింది ఆ ఉగ్రవాదుల్ని. కాబట్టి ప్రతివాడు కూడా ఈ కడవరి కాలంలో అభివృద్ధి పొందుతూనే ఉన్నారు. ఇజ్రాయెల్ కూడా అభివృద్ధి పొందుతుంది. అయితే ఇజ్రాయేలు అంజూరపు చెట్టు అనుకుని అది ప్రవచన గడియారం అని నువ్వనుకో. అది అభివృద్ధి పొందుతున్నప్పుడు ప్రభువు దగ్గరలో ఉన్నాడని తెలుసుకో. 2028కి దగ్గర దగ్గర. అంటే నేనేమి జోస్యం చెప్పట్లేదు. ఇదొక చిన్న కాలిక్యులేషన్. అంటే తరం అంటే 70 ఏళ్ళు, 80 ఏళ్ళు. తరం 100 అనుకోండి. ఇంకొక ఇంకొక 10 ఏళ్ళు ఎక్కువగా కలపాలి. అంటే ఏదేమైనప్పటికిని ఈ 21st సెంచరీలో ప్రభు వస్తాడు అన్న విధముగా మనము ప్రిపేర్ అయ్యి ఉండాలి. నిరీక్షణ కలిగి ఉండాలి. ఇది ఆలివెట్ ప్రసంగం అంటారు దీన్ని. కొండ మీద ప్రసంగం అంటే సర్మన్ ఆన్ ది మౌంట్ వేరు. అది గలిలియా కొండ మీద చేశాడు. ఇదేమో ఆలివ్ కొండ మీద చేశాడు. సో, ప్రభు త్వరలో తిరిగి రానయ్యున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా ఈ మూడవ రోజు శిష్యులందరికీ చెప్పి ఉన్నాడు. కాబట్టి మనము ఇంకా ప్రభు మధ్యాకాశానికి రావడం, 7 ఏండ్లు విందు పైన కింద శ్రమలు, ఈ బైబిల్ వాక్యాలన్నిటిని కూడా లింక్ చేసుకోవాల్సి ఉన్నదనమాట. కాబట్టి రాప్చర్ అనేది త్వరలో రాబోతుంది అనేటువంటి నిరీక్షణతో మనము బ్రతకాలి. ప్రభువారు ఈ మూడవ రోజు చాలా ఘర్షణ పడ్డాడు. ఆ యూదులందరితో కూడా వ్యాపారం నిమిత్తము వారు ఘర్షణ పడ్డారు. ఈయన బోధ నిమిత్తం కూడా వారు ఈయనతో ఘర్షణ పడ్డారు. కొట్టాలనుకున్నారు, అరెస్ట్ చేయాలనుకున్నారు, చంపాలని ఆలోచించారు. కానీ ఆయన తప్పించుకోగలిగాడు ఆ రోజు. తర్వాత వెనక్కి వస్తూ శిష్యులకు భవిష్యత్తు రాకడ గురించి, ఆ యుగాంతం గురించి ఆయన చెప్పి ఉన్నాడు. అది మూడవ రోజు అయిపోయింది. నాలుగో రోజు చాలా సైలెంట్‌గా ఉన్నాడు. ఆయన రెస్ట్ తీసుకున్నట్టున్నాడు బహుశా బుధవారం నాడు. ఈ విషయాలన్నీ కూడా మళ్ళా రేపు ఒకసారి ఐదో రోజు, ఆరో రోజు చూద్దాం. ఏడవ రోజు గుడ్ ఫ్రైడే నాడు మనం ఎక్కువగా మన సోదరులు ప్రిపేర్ అవుతున్నారు, రాస్తారు. కాబట్టి మనము మొదటి రోజు మట్ల ఆధారము. రెండవ రోజు ఏమైందో మీరు చూసారు. అంజూరపు చెట్టు శపించాడు. అదే విధముగా ఆయన ఆలయాన్ని శుద్ధి చేశాడు. మూడవ రోజు ముఖ్యమైనదేంటంటే ఆలివెట్ డిస్కోర్స్. ఉదయమేమో వాళ్ళతో పాటు వాళ్ళు గొడవ పడ్డారు యెరూషలేము దేవాలయంలో ఉన్నటువంటి యాజకులు. అదే విధముగా మూడవ రోజు కుట్రకి అమ్మివేయడానికి యేసుప్రభువుని అమ్మకానికి పెట్టేశాడు ఇస్కరియోతు యూదా ఒక శిష్యుడు. వెళ్తూ బేతనీ గ్రామానికి మళ్ళా వెనక్కి వెళుతూ ఒలీవల కొండ మీద ఆయన ఒలివెట్ డిస్కోర్స్ అంటారు. అంటే ఒలివెట్ ఉపన్యాసం ఇస్తాడు. ఒలివెట్ ఉపన్యాసం ఏంటంటే అంజూరపు చెట్టుని చూడండి, ఫలాలు వస్తా ఉంటుంటే, అభివృద్ధి పొందుతుంటే అది త్వరలోనే వసంతకాలం ఉందని అంటారు కదా! అలాగే ఇజ్రాయెల్ దేశాన్ని చూడండి. ఆ ఇజ్రాయెల్ దేశము అభివృద్ధి పొందుతున్నప్పుడు మీరు యుగాంతం ఉన్నదని భావించండి అనే విధానంలో అక్కడ ఆయుష్ 70 లేక 80 ఏళ్ళు అంటారు కాబట్టి తరం అంత ఉంటుంది కాబట్టి దాని పుట్టుక 1947కు ఇంకొక 80 సంవత్సరాలు కలుపుకోమన్న విధంగా ఒక చిన్న క్యాలిక్యులేషన్ ఇస్తారు. అది సత్యమా అసత్యమా మనకు అనవసరం కానీ ప్రభువు త్వరలో రానై ఉన్నాడు. అత్యాకాశపు రాకకు నిరీక్షత.